నిర్దిష్టంగా ఇంత కావాలి అని తెలియనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అయినంత వరకు ఇలా సంగ్రహించేటటువంటి ప్రయత్నం మనం లోకంలో చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ దురితం అనేది ఎంత ఉన్నది మనిషికి అనేటటువంటిది ఆ జ్ఞానం ఈశ్వరుడు తప్ప ఇంకెవరికీ లేదు. కాబట్టి ఎన్ని అనుష్ఠానాలను చేయడం ద్వారా దీన్ని మనం క్షీణించుకోగలుగుతాం అనేటటువంటి జ్ఞానం మనకి లేదు. కాబట్టి ఏ అయినంత వరకు ఏం చేసినా కూడా దాని ద్వారా కొంత కొంత ఈ దురితం అనేది క్షీణం అవ్వాలి అని ప్రార్థించడం అనేటటువంటి పద్ధతిని మనకటి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఈ అనుష్ఠానాదులని అంటే అక్కడికి ఏమైందంటే ఆ తాత్వికమైనటువంటి మార్గంలో వెళ్ళడం కోసం ఈ కర్మ మార్గంలో కర్మలను అనుష్ఠించడం, భక్తి మార్గం ద్వారా విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది మనకి చాలా చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఈ భక్తి మార్గం శంకరాచార్యుల వారు ఆ అద్వైత తత్వాన్ని కూడా ఉపదేశించారు. ఆ అద్వైత తత్వానికి కావాల్సినటువంటి భక్తి మార్గము కర్మ మార్గం ఏదైతే ఉందో దీన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉపదేశించారు. ఎక్కడ ఉపదేశించారు భక్తి మార్గాన్ని శంకరాచార్యుల వారు ఎక్కడ చెప్పారు అనంటే అందరికీ తెలిసినటువంటి మాటే, చాలా ప్రసిద్ధమైనటువంటి మాట, అందరూ చెప్పేటటువంటి విషయమే. ఏమిటి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరులు అన్నారు. ఈ మాటని శంకరాచార్యుల వారు చెప్పి క్షీణిస్తూ ఉన్నటువంటి ఆ భక్తి మార్గం అనేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ శంకరాచార్యుల వారు పునరుద్ధారం చేశారు. అంటే ఆ భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉపదేశించారు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అనంటే శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ఉపదేశించారు కదా, అద్వైతం అంటే అంతా ఉన్నది ఒకే ఒక వస్తువు, బ్రహ్మ తప్పితే ఇంకేమీ లేదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః, ఇదే కదా అద్వైతం అని అంటే అక్కడికి అద్వైతంలో బ్రహ్మ అనే వస్తువు తప్ప ఇంకేమీ సత్యం కాదు, ఇంకేమీ లేదు అని కదా. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ భక్తి మార్గం అనేది ఏదైతే ఉందో దీనికి ఆ అద్వైత తత్వంలో స్థానమే లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు భక్తి అనేది ఎప్పుడు కుదురుతుంది? ఆయన భగవంతుడు, నేను భక్తుణ్ణి, ఆయన వేరు, నేను వేరు, నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను అనేటటువంటి స్థితి ఉన్నప్పుడు వీడు భక్తుడు, వీడు భగవంతుడు, ఈయన భగవంతుడు, వీడు భక్తుడు అనేటటువంటి విభాగం ఉన్నప్పుడు మాత్రమే కదా ఆ భక్తి అనేది కుదురుతుంది. అంతా ఒక్కటే అని చెప్పినప్పుడు అప్పుడు భక్తి అంతా ఒక్కటే అన్నప్పుడు అక్కడికి భగవంతుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు, భక్తుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు, అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ భక్తికి స్థానమే లేదు కదా, భక్తిని ఎలా చేయగలుగుతాం? కాబట్టి అక్కడికి అద్వైతంలో భక్తికి స్థానమే లేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఇక్కడికి ఏమైంది? నేను వేరు, భగవంతుడు వేరు, ఆయన గొప్పవాడు, నేను సామాన్యుణ్ణి, భగవంతుడి యొక్క శక్తి అనేది అపారమైనటువంటిది, నాకున్నటువంటి శక్తి చాలా అల్పమైనటువంటిది అనేటటువంటి విభాగం ఉన్నప్పుడు మాత్రమే నేను భక్తుణ్ణి, భగవంతుడి విషయంలో భక్తిని నేను పొంది విశేషంగా భగవంతుడిని ఆరాధించగలుగుతాను. ఇదేమీ లేదు, ఉన్నది ఒకే ఒక తత్వం అద్వైతం, ఒక పరబ్రహ్మ తప్ప ఇంకేమీ లేదు అన్నప్పుడు నేను వేరు, భగవంతుడు లేడు, భగవంతుడు వేరు అనేటటువంటి భేదమే లేదు. నేనే దేవుణ్ణి, నేనే భగవంతుడిని, భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు అనేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఈ భక్తి అనేది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న అలా వస్తూ ఉంటుంది, చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే అక్కడికి ఏమైంది? అద్వైతంలో భక్తికి స్థానం లేదు, ద్వైతంలో మాత్రమే భక్తికి స్థానం ఉంది తప్ప అద్వైతంలో భక్తికి స్థానమే లేదు. కాబట్టి ద్వైతాన్నే మనం ఒప్పుకోవాలి తప్ప అద్వైతం అనేది సరికాదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ద్వైతంలో భక్తికి స్థానం ఉండనే ఉంది, అందులో మనకేం సందేహం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ద్వైతానికంటే కూడా వాస్తవంగా అద్వైతంలోనే భక్తికి ఇంకా విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, అద్వైతంలో స్థానం లేదు, ద్వైతంలో అయితే బాగా ఉంటుంది స్థానం భక్తికి అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. అసలు విషయం ఏమిటి అనంటే ద్వైతం కంటే కూడా అద్వైతంలోనే ఇంకా బాగా భక్తికి స్థానం అనేది ఉంటుంది. ఎందుకు? ఇది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అద్వైతంలో అంటే భేదమే లేదు కదా, తేడానే లేదు అన్నప్పుడు ఇక్కడ భక్తికి ఎక్కడ అవకాశం ఉంది అని ప్రశ్న ఉంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ద్వైతంలో భగవంతుడు వేరు, నాకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, ఆయన కంటే వేరుగా నేనున్నాను అనేటటువంటి స్థితి ఉంటుంది. అద్వైతంలో ఎలా ఉంటుంది అనంటే నా యొక్క ఆత్మ
భగవంతుడు ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరిలో భేదం అనేది లేదు అనేటటువంటి స్థితి అద్వైతంలో ఉన్నది. అంటే ఇక్కడ అద్వైతంలో అభేదం అనేది ఉన్నది, ద్వైతంలో భేదం అనేది ఉన్నది. ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే అసలు భక్తి అనంటే ఏమిటి? ఆ భగవంతుడి విషయంలో నిరతిశయమైనటువంటి ప్రేమ, నిరతిశయమైనటువంటి ప్రీతి, దీన్నే భక్తి అని అంటారు. అంటే ఏ విధమైనటువంటి కారణములు లేకుండా అహేతుకమైనటువంటి ప్రీతి అనేది ఏదైతే ఉంటుందో అదే భక్తి అని అంటే. ఇటువంటి అహేతుకమైనటువంటి ప్రీతి ద్వైతంలో కంటే అద్వైతంలో మాత్రమే ఇంకా బాగా చెప్పడానికి సాధ్యమవుతుంది. ఎందుకు, ఎలాగా అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఎవరినైతే ప్రేమిస్తాడో, అంటే ఎవరి మీద విశేషమైనటువంటి ప్రేమని కలిగి ఉంటాడో ఒక మనిషి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఇది లోకంలో మనిషికి సహజంగా ఉండేటట్టు. తన తల్లిదండ్రుల్ని చక్కగా బాగా ప్రేమిస్తాడు కొడుకు. పిల్లలు తల్లిదండ్రుల మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది పిల్లలకి. కాబట్టి మా తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. అథవా అన్నదమ్ముల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళు సుఖంగా ఉండాలి. పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళు సుఖంగా ఉండాలి. అథవా స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళు సుఖంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క మనిషి ఎవరి మీదైతే విశేషమైనటువంటి ప్రేమని ఆదరాన్ని కలిగి ఉంటాడో మనస్సులో, వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఇది మనిషికి ఉన్నటువంటి స్వభావం. కానీ అందరికంటే కూడా ఎక్కువగా ఆనందంగా ఉండాలి అని కోరుకునేది ఎవరి గురించి? మిగతా వాళ్ళకంటే కూడా అనంటే తన గురించి. తాను సుఖంగా ఉండాలి అని మనిషి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళు సుఖంగా ఉండాలి, కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా తాను సుఖంగా ఉండాలి. ముందు తాను సుఖంగా ఆనందంగా ఉండాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళ సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే అక్కడ కూడా కారణం ఏమిటి అనంటే